ఒక్కసారి రాజధాని ఏరియాకి వెళ్దాం. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, రాయలసీమలో చూసాము, అక్కడ కూడా జామ్ ప్యాక్ ఉంది సిచ్యువేషన్. గుంటూరులో బాగా హై రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ వేరాజ్ మళ్ళీ రాజధాని పరిధిలో కొంత తగ్గుతున్నట్టుగా అనిపిస్తోంది. ఓవరాల్గా సెంట్రల్ ఆంధ్రాలో సిచ్యువేషన్ ఏంటి? సో ప్రస్తుతం విజయవాడలో రిజిస్ట్రేషన్లకు ప్రజలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విజయవాడ పట్టమట పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి అంటారో వారితో రద్దీతోటి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయం మొత్తం కూడా నిండిపోయి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చి ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్గా మనం ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 60 నుంచి 70 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఈ ఒక్కరోజే దాదాపు 300కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 170 మాత్రమే జరిగాయి. ఇంకా 150 వరకు కూడా జరగాల్సి ఉంది. అందుకు ప్రధానంగా రిజిస్ట్రేషన్కి సంబంధించి సర్వర్లో లోపం కారణంగా రిజిస్ట్రేషన్ జరగనట్టుగా ఆగిపోతున్నట్టుగా అయితే చెప్తాం. కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వారు కూడా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏంటండి, ఎప్పటి నుంచి మీరు వెయిట్ చూస్తూ ఉన్నారు? రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందా? 9:10కి వచ్చాము సార్. మేము ఉదయం 9:10కి వచ్చాము. ఈ సర్వర్లు పని చేయట్లేదని కూర్చోబెట్టారు ఇక్కడ, అంతే. చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. మీరు అమ్మారా, కొన్నారా? అమ్మామండి. ఏంటి, ఎందుకు ఇవ్వాలి పర్టికులర్గా ఎందుకు చేయించుకున్నారు? పెరుగుతున్నాయి కదా, రేట్లు పెరుగుతున్నాయి, వాళ్ళు చేయించుకుంటున్నాం అంతే. చేస్తున్నాం, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు చేయించుకుంటున్నారు. రేపు నుంచి రేట్లు పెరుగుతున్నాయి. ఎంత తేడా వస్తుందండి? చెప్పలేదు ఇంకా, అది రేట్ ఎంత పెరుగుతుందనేది ఇంకా చెప్పలా. ఇది ప్రస్తుతం ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారండి ఇక్కడ, ఏ మాత్రం సౌకర్యాలు లేవు. రిజిస్టర్ ఆఫీస్లో ఇంత పెద్ద ఆఫీసు, ఇంతమంది జనాలు ఉన్నారు కదా, కనీసం బాత్రూమ్ కూడా లేవు లేడీస్కి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటటువంటి వారి సంఖ్య దాదాపుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెరిగింది. ఈరోజు మధ్యాహ్నానికే యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం సర్వర్లో సాంకేతికపరమైనటువంటి సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఇప్పటికీ కూడా సగం మేర కూడా పూర్తి అవ్వలేదని ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తాం. మరోవైపు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వారంతా కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ రేపటి నుంచి ఛార్జీలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అయితే బారులు తీరారు. రైట్ వసంత్, అది సిచ్యువేషన్. సో చూడాలి ఈ మిడ్ నైట్ వరకు జరుగుతాయా, ఏం జరుగుతాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.